హలో నిర్మలక్క, అదే పని చూడమని చెప్పాను కదా, గుర్తుందా లేదా? గుర్తుందమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సంత మార్కెట్లో ఉన్నానక్క. అక్కడే 4వ వీధిలో కృప అనే ఒక ఆంటీ ఉంటారు, ఆ ఇంటికి వెళ్ళమ్మా, చాలా మంచివారు. సరే సరే అక్క. ఆవిడ కొంచెం బలహీనరాలు, జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. సరే అయితే. బలహీనురాలంటుంది, దానికి నేనే సేవ చేయాలేమో. ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి కదా, చూసుకుని వెళ్దాంలే. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా మీరు? అదేనండి, పని కావాలని బోర్డు పెట్టారు కదండి, అందుకనే వచ్చాను అమ్మగారు. నీ పేరేంటమ్మా? నా పేరు వసంత అమ్మగారండి. చెప్పిన పనులన్నీ చేస్తారమ్మా? చేస్తాను అమ్మగారు. టీ పెట్టురా. సరే అమ్మగారు. గదేంటి, నాకు ఒక్కదానికే కదా తేమన్నాను. కాదమ్మగారు, ఊళ్ళన్నీ ఇంటింటికి తిరిగి తిరిగి కాళ్ళు చేతులు లాగేస్తే అమ్మగారు, అలసిపోయాను అమ్మగారు, అందుకే మీకు వేసి దాంట్లో కూసంత మిగిలితే తీసుకున్నాను అమ్మగారు. కాఫీ, టీయా, చికెన్ బిర్యానీ కొని అర్థమనుకున్నావా? కాదమ్మగారు, కొద్ది ఇంట్లో పని వేసి కొద్ది టీయా కూడా ఇవ్వరు అమ్మగారు. ఇంత పిస్తున్నారో లేట్ అమ్మగారు. కావాలంటే బయటకు వెళ్ళి తాగేసిరా. నువ్వు వెళ్ళినప్పుడు టైం రాసుకుంటాను, వచ్చాక టైం రాసుకుంటాను. ఇదిగోండి, మీ ప్లేట్ వద్దు, మీరు వద్దు. నాకు టీ పెట్టడానికి అరగంట పట్టింది. నా 29 రూపాయలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. చాలే, బాగానే వేస్తా పెసలు. ఇంకో నీ డబ్బులు. సరేలే అమ్మగారు. పొద్దున్నే పిసినారి దొరికింది నాకు. నా బాకీలు ఎలా కట్టుకోవడమో ఏటో. సరేలే, ఇంకా 2 ఇల్లులు ఉన్నాయి కదా, చూసుకుని వెళ్దాంలే. అత్తయ్య గారు. ఏంటమ్మా? ఏం కూర వండమంటారు అత్తయ్య గారు? నీ ఇష్టమమ్మా. పర్లేదు, చెప్పండి అత్తయ్య గారు. నా బంగారు తల్లి, నేను వండమన్నది ఎప్పుడైనా వండావా? నీ ఇష్టమమ్మా. సర్లే అత్తయ్య గారు. అలాగా దారికి ముసలదాన పత్తెం కూరలు వండమంటూ చప్పుడు కూరలు నువ్వు తింటూ నన్ను తినమంటావా? తెలుగు చేస్తానా? నీరసంగా ఉంది, పత్తెం కూరలు వండమంటే మనుషులు వండలేని ఆమెదం నూనెసి వండి పెట్టింది. గుండు సిరియలు పెడితేనే కానీ మనిషిని కాలేదు. అమ్మగారండి. ఏంటమ్మా? పని కావాలని బోర్డు పెట్టారు కదండి, అందుకని వచ్చాను అమ్మగారు. నీ పేరేంటమ్మా? నా పేరు వసంత అమ్మండి. నువ్వు నా కోడలి పిల్లని పిలుస్తా. కోడలి పిల్ల. అత్తయ్య గారు, మన ఇంటికి కొత్తగా పని చేయడానికి వచ్చింది. ఒకసారి ఇలా రండి. ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 400 అమ్మా. అంతెందుకంటే అత్తయ్య గారు, 350 ఇద్దాం. కరోనా టైం కదమ్మా, రేట్లు ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా. మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్య గారు, మీకేం తెలియదు, నేను మాట్లాడి వస్తాను. సరేనమ్మా. మూడు 300 ఇస్తాను, పని చేస్తావా? చేస్తాను అమ్మగారు. కూర్చుని చూడు. సరే వస్తాను. కోడలి పిల్ల, మార్కెట్కి వెళ్ళొస్తానే. జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్య గారు. అదేంటి బీరువా తలుపు తీసింది? దీంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. 100 రూపాయలు ఇమ్మంటే ఇవ్వరు. ఇన్ని డబ్బులా? దాంట్లో ఒక్కటి తీసేద్దాం. ఇది దొబ్బేస్తుంది కదా, నేను కూడా దొబ్బేస్తానులే. దీని ఇంట్లో ఇదే దొబ్బేస్తుంది. కోడలి పిల్ల. అమ్మో, అత్తయ్య గారు వచ్చేస్తున్నారు. అత్తయ్య గారు, ఇగో కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయే. బయట రేట్లు మండిపోతున్నాయి. సరేలే అత్తయ్య గారు. ఇదేంటి, బీరువా తాళం తీసుంది, అందులో డబ్బులు గట్ట కూడా మిస్ అయింది. కోడలి పిల్ల. అత్తయ్య గారు, బీరువా తాళం తీసుంది, అందులో డబ్బులు గట్ట కూడా మిస్ అయింది. నువ్వేమన్నా తీసావా? నేను తీలేదు అత్తయ్య గారు. కొత్తగా మన ఇంటికి వసంత అని పని మనిషి వచ్చింది కదా, ఆమెను అడగండి, ఆమె ఏమన్నా తీసిందేమో. వసంత. ఏటబ్బు గారు?
తాళం తీసింది, అందులో డబ్బులు కట్టడం కూడా మిస్ అయింది. ఏమన్నా తీసావా? మీ కాళ్ళే దొబ్బేసింది అమ్మగారు. మా కోడలు బంగారం ఎప్పుడు అల్టి మీ పని బంగారం చెక్ చేయండి అమ్మగారు. నీ ఇంట్లోనే ఉంటూ నువ్వు దొంగతనం చేస్తావా? ఫోన్లే కోళ్ళను వదిలేస్తున్నాను. ఇంటిలో చాలా ఖర్చులు ఉన్నాయి కదా అత్తయ్య గారు, మీరు 100 రూపాయలు ఇమ్మంటే ఇస్తారు, ఎవరో అనేసి తీసా. సరేలే, నీ పని చూసుకోవడం మానేసి ఎవరేం చేస్తున్నా ఎన్ని చూస్తున్నావా? ఏటమ్మ గారు మీ కాళ్ళు దొబ్బెత్తారు, ఆ మీద ఎడతారు. నాకెందుకబ్బా రగ్గులు, నాకెందుకబ్బా రగ్గులు. మీరు వద్దు, మీ పని వద్దు. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? అదేనండి, పని కావాలని బోర్డు పెట్టారు కదండి, అందుకని వచ్చాను అమ్మగారు. నీ పేరేంటి పేరమ్మా? నా పేరు వసంత అమ్మగారండి. రోజుకి 1500 జీతం ఇస్తే 8 గంటలు పని చేస్తావా? చేస్తాను అమ్మగారు. మా స్థాయికి తగినట్టుగా చేస్తావా? చేస్తాను అమ్మగారు. బేబీ బేబీ మన ఇంటికి కొత్త పని మనిషి వచ్చింది. పనులు ఎలా చేయాలో చెప్పమ్మా. వసంత నీకు టీ పెట్టడం వచ్చా? వచ్చామ్మగారు. పిజ్జా, బర్గర్, శాండ్విచ్. పిజ్జానా, బర్గరా, యూట్యూబ్ లో చూసి చేసేద్దాంలే. వచ్చామ్మగారు, వచ్చు. జ్యూస్ చేయడం వచ్చా? వచ్చామ్మగారు. వెళ్ళి చేసి పట్టుకురా. అమ్మా, నాకు షాపుల అంకులు డబ్బులు నగలు చేసి పెట్టారంట, కొనుక్కోవడానికి డబ్బు రమ్మన్నారు. మా స్థాయికి తగినట్టుగా ఉంటే ఎన్ని వేలన్నా చేసుకొని ఇస్తానమ్మా. ఇదిగోండి అమ్మగారు. ఎవరు తెమ్మన్నారు? మీరే కదండి తెమ్మన్నారు. దీని విలువ ఎంత తెలుసా? ప్లేట్ పట్టుకుంటే విలువ. దీని ఖరీదు ఎంత తెలుసా? ప్లేట్ పట్టుకుంటే జీవితాల్లో దీని జీవితం ఎంత? దీని జీవితం సరిపోతుందా? ప్లేట్ పట్టుకుంటే జీవితాలు అంటుంది టీవిడ. బేబీ చెప్పమ్మా. కృషి చేయడం అంటే చేతులు శుభ్రంగా కడుక్కొని అక్కడ పెడితే మేము వచ్చి తాగుతాం. ఊరంతా కరోనా పోయినా మీ ఇంట్లో పోలేదమ్మ గారు. ఏంటి ఇడియట్ రాసుకెళ్ళి? నువ్వు నాకు ఇంగ్లీష్ రావట్లేదని అలాగంటున్నారు అమ్మగారు. నువ్వు రాసుకెళ్ళి, అమ్మ రాసుకెళ్ళి, కూర్చి రాసుకెళ్ళి. హలో హలో నిర్మలక్క. చెప్పమ్మా. అదే అక్క, పని చూసాడని చెప్పావు కదా, ఎక్కడ? సంత వీధిలో 4వ ఇల్లు తల్లి. ఆంటీ పేరు కృప. సరే అమ్మగారు. నువ్వు ఇంకా వెళ్ళలేదా? నా సొంత పెద్దవాళ్ళకి పోయాను అమ్మగారు. ఇప్పుడు వెళ్తాను అమ్మగారు. తప్పకుండా వెళ్ళరా. వెళ్తాను అమ్మగారు. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరు? నువ్వమ్మా. 4 రోజుల క్రితమే వస్తానన్నావు. కొన్ని పనులు ఉండి రాలేదు అమ్మగారు. సర్లే అమ్మ, కూరగాయలు కోసిపెట్టి. సరే అమ్మగారు. టీ తీసుకో అమ్మా. అదేటమ్మగారు మీరు తెచ్చారు? పర్వాలేదమ్మా, తీసుకుంటాను. ఆ ఇల్లు తిరిగారు కాదండి, ఎవరు టీ చుక్క కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మగారు. పర్వాలేదమ్మా. అమ్మగారండి, ఆ పుస్తకం ఏంటి అమ్మగారు? ఇదా బైబిల్ వసంత, ఆయన వాక్యం ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా, నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఈ బైబిల్ నా 2 పిల్లలు తప్ప నా దగ్గర ఏమీ లేవు. ఇంకొక విషయం చెప్పనా, నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఇంటింటికి పిలిచి పనిస్తే నేను వెళ్ళి పని చేసి నా 2 పిల్లలను చదివించుకుని మంచి స్థాయిలో ఉన్న వారికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈ బైబిల్ నా యేసే, ఆయన కృపే వసంత ఇదంతా. సరే, ఎంత గొప్పవాడో తెలుసా వసంత? సరే అమ్మగారు. ఒసే దొంగ మొహం, నా ఇంట్లో నకిలీ దొబ్బడమే కాకుండా నీ దొబ్బలేదు అమ్మగారు. మా ఇంట్లో సీసీ ఫుటేజ్లో పడ్డావులే. ఇచ్చేస్తారు అమ్మగారు, కొంచెం టైం ఇవ్వండి అమ్మగారు. ఇచ్చేస్తారు అమ్మగారు. ఏంటి వసంత గొడవ? వసంత మా ఇంట్లో నకిలీ దొబ్బేసింది అమ్మగారండి. అవునా? ఎంతమ్మా? 1,00,000. ఇంకో ఈ చెక్ మీద రాసి చెక్.
ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని బతుకు. సరే అంటే నా సొంత పెద్దలకు పోయడం వల్ల నా అప్పులు ఏమీ తీరలేదు చూసారా. దేవుడు ఏమీ చెప్పి చేయడంలో చెప్పకుండానే చేస్తాడు. మీరు కూడా తెలుసుకుని బ్రతకండి.